ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వీబీఎస్ యొక్క థీమ్ ఏంటమ్మా? ఎంతమంది తెలుసు థీము? ఎంతమందికి చెప్పండి ఒకసారి. ప్రభువునకు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 12 వచనాలు కలిసి ఉన్నాయి. ఎవరన్నా చదవగలిగితే నిలబడి చదవండి. ఎవరు చదవరా? సీనియర్స్ చదివేవాళ్ళు ఎవరు లేరా? చూడండి, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 12 వచనాలు మనం కలిసి పెట్టినట్లు ఆయన తగినట్లుగా నడుచుకోవడం వల్లనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు, అంటే దేవుని విషయంలో జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. ప్రభువు తగినట్లుగా నడవడం అంటే వాక్యం మనం వెలిగిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. కనుకనే ప్రభువును తగినట్లుగా నడవడం అంటే జ్ఞానాలు ఉంటాయి. మనం చదువుకోవడం వల్ల వచ్చే జ్ఞానం ఒకటి. ప్రభువునకు తగినట్లుగా నడవడం అంటే దేవునితో చక్కగా పాటలు నేర్చుకుంటూ కంటతో ఏం చేస్తున్నామండి? ఎంత అల్లరి చేస్తాం. నేను దేవుని వాక్యంలో చక్కగా వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలా. స్లో ఉన్నారా? జూనియర్స్లో ఎవరు ఉన్నారమ్మా? జూనియర్స్లో చెప్తావమ్మా? ఓకేరా, కేజీ సెక్షన్లో రామ్మా. యెహోవా మందిరముకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేనెంతో సంతోషించితిని. కీర్తనలు 1:122:1. సైలెన్స్, క్లాప్స్, సౌండ్ రాకూడదు. ఇప్పుడు జూనియర్స్లో ఎవరు? జూనియర్స్లో చాలా ఎక్కువ మంది కనపడుతున్నారు చెప్పేవాళ్ళు. జూనియర్స్లో ఎవరు లేరా? వెనక చూడకూడదు. మీరు చెప్పేవాళ్ళు మీరు నిలబడి రావాలా. మధ్యాహ్నము మీ పేర్లు పెట్టి పిలుస్తాం, అర్థమైందా? ఎవరు చెప్తారో అడిగేది కాదు, మీ పేర్లు పెట్టి పిలుస్తాం, మీరు వచ్చి చెప్పాల్సిందే. దాన్ని బట్టి మధ్యాహ్నం సిద్ధపడండి. ఎందుకంటే మీ పేర్లు అందరికి పేర్లు తెలుసు కాబట్టి చెప్పాలి. అప్పుడు జూనియర్స్ ఎవరు ఉన్నారు చెప్పేవాళ్ళు? ఈ వాళ్ళు ఇంకో 2 వాక్యాలు వస్తాయి. మరి ఏమి నేర్చుకుని వెళ్తారు ఇంటికండి? కనీసం మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క వాక్యమైనా చెప్పకపోతే ఏంటి? ఎవరు లేరా జూనియర్స్లో? చెప్పాలా? రావాలి. రండి అన్న, రండి రండి. టెక్స్ట్ బుక్స్ అయితే ఎన్ని పేరాలు చదువుతారు, ఒక్క లైన్ వాక్యం చెప్పలేకపోతున్నారు. అదే చెప్పారమ్మా, అదే చెప్పారు. రావాలి. నిన్నకి వాళ్ళకి మర్చిపోయారా? నేను చాలామంది చెప్పారు కదమ్మా, వాళ్ళు మర్చిపోయారా? రామ్మా, దా. రావాలి. యేసు నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు ఉండని వార్త చెప్పాను. యోహాను 8:12.
ఎందుకనగా మనం దేవుని ఆగినట్లు పాపం మెరుగిన పాపం ఎరిగిన ఆయన మన కొరకు మన పాపం కోసం పాపం చేసెను. 2 కొరింథీ 5:21. అక్కడికి సైలెంట్ క్లాప్ చెప్పండి. ఓకే, సీనియర్స్లో ఉన్నారా? సీనియర్స్లో మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. మధ్యాహ్నం మీ పేర్లు పిలుస్తారు. అది జ్ఞాపకం చేసుకోండి. అర్థమైందా? ఉన్నారా లేదని కాదు, మధ్యాహ్నం మీ ఎవరి పేర్లు అయితే పిలుస్తారో వారు వచ్చి ఖచ్చితంగా వాక్యాలు చెప్పాలా. ఎంతమంది టిఫిన్ చేశారు? టిఫిన్ ఎంతమంది చేశారు? అందరూ చేయలేదా టిఫిను? అందరూ చేశారా? పాటలు కావాలా మనకి? ఇప్పుడు నేర్చుకుంటారా? ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి? కావచ్చు సార్, ఒక్కసారిగా షౌట్ ఆమెన్ చెప్పండి. అంతేనా? ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. సీనియర్స్ ఎవరు చెప్పలా, సీనియర్స్కి ఎవరికి అక్కర్లేదు అనుకుంటా. కేవలం కేజీ కూడా గట్టిగా, ఎవరికైతే మాకు పాటలు కావాలి, లెసన్స్ కావాలనుకున్న వారు గట్టిగా ఆమెన్ చెప్పండి ఒకసారి. ఓకే, షీట్లో నుండి సాంగ్ నెంబర్ 5, పాట సంఖ్య 5. ఇంకా ఎవ్వరు మాట్లాడొద్దు, మాటలే వినబడకూడదు. స్తుతించెదాని నామం దేవా అనుదినం పాడాలి. స్తుతించెదాని నామం దేవా అనుదినం దయతో కాపాడినావు, కృపని చూపించినావు. దయతో కాపాడినావు, కృపని చూపించినావు.
నంబర్ 6, పాట సంఖ్య 6. పాట పాడమన్నారా మాట్లాడమన్నారా? హలో, అందరు చేతులు, అమ్మాయి చేతులు కట్టండి. షో అమ్మో, చేతులు కట్టు. సిట్ రైట్, సరి కూర్చోండి. పాటలు అందరు పాడాలి. ఇట్లా ఓపెన్ ఎయిర్లో ప్రొసెషన్లో పాడితే అందరు నవ్వుతారు. చక్కగా ఏక కంఠంతో గట్టిగా ప్రొసెషన్ అంతా పాట పాడుకుంటూ పోవాలి. ఒకడు మాట్లాడుకుంటా, ఒకడు కాళ్ళు చాపుకొని కూర్చొని, ఒకడు కాళ్ళు ఇట్లా పెట్టుకొని కూర్చుంటే నవ్వుతారు కదా. సరిగ్గా కూర్చోండి. సిట్ రైట్. దేవుని సన్నిధిలో చక్కగా కూర్చోవాలి. ఇప్పుడు అందరు గట్టిగా స్తుతించి పాడేదను ఎల్లప్పుడు ఎంత చెప్పినాను ఎట్లు పాడినాను నింపజాలా నేను. గట్టిగా స్తుతించి పాడేదను నమస్కరించేదను రాజాది రాజైన యేసుని ఎల్లప్పుడు నింపజాలా నేను. ఓ లా 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 లా, ఓ లా 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 లా, ఓ లా 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 లా. నా ప్రభు గొప్పవాడు. గట్టిగా ఓ లాలా అంటే గట్టిగా అనాలా. రెడీ, మళ్ళీ ఒకరి మీద ఒకరు పొజిషన్లో కూర్చోవాలి. సిట్ రైట్. అరే గుండు, చాలా అల్లరి గుండును తెలుసా. ముందల కూర్చో, మిగతా పిల్లలంతా మంచోళ్ళు. ఇప్పుడు నా వెనకాల పలకండి. ప్రభు యేసే నిజ ద్రాక్షావళి, ఆయనలో నేనొక తీగను. పలకండి నాన్న. ఏమి ఈరోజు టిఫిన్ పెట్టలేదా మీకు? తిన్నారా లేదా? మరి ఎందుకు పలుకుతలేరు? రెడీ. ప్రభు యేసే నిజ ద్రాక్షావళి, ఆయనలో నేనొక తీగను. ఆయనకు వేరుగా నేను ఏమీయు చేయలేను. పనికి రానివన్నిటిని ఇచ్చేదను. పలకండి. మీరు జూనియరా కేజీనా? చెప్పండి మీరే. జూనియరా కేజీయా? బ్లాక్ షర్ట్ జూనియరా కేజీనా? జూనియర్. ఎందుకు వచ్చి కేజీలా కూర్చున్నావు? పో, గో బ్యాక్. లే, స్టాండ్ అప్. పండి వెనక్కి పండి. మీరే అసలు పాడండి ఆడ కూర్చొని. వచ్చి కేజీ పిల్లలతో కూర్చుంటారు, వాళ్ళు చక్కగా పాడతారు. నువ్వు జూనియరే కదా, పో వెళ్ళిపో మీ గ్రూప్కి పో. లే, గెటప్ పండి. మీరు అస్సలు పాడరు, పాడే పిల్లల్ని కూడా చెడగొడుతుంది. నాయనా వాళ్ళని లేపు. ఆ జూనియర్ పిల్లలంతా ఇలా మధ్యలో కూర్చున్నారు, అక్కడ వెనక్కి పంపించు. వాళ్ళు పాడరు, వీళ్ళని పాడనివ్వడం లేదు. పనికి రానివన్నిటిని తీసివేయనిచ్చేదను. అధికముగా లే, మళ్ళా అక్కడనే సెటిల్ అవుతున్నావు. లే, ఇద్దరు లేండి, వాళ్ళిద్దరిని లేపండి బ్రదర్. అధికముగా ఫలించేదను తండ్రికి మహిమ కలుగుటకై. ఏం చూస్తున్నారు? పాట పలకమంటే తండ్రికి మహిమ కలుగుటకై. ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ పాడతాను, ఆ తర్వాత పాడండి. ప్రభు యేసే
నిజ ద్రాక్షావళి. పాడండి. నిజ ద్రాక్షావళి ఆయనలో నేనొక తిగను. ఈరోజు గర్ల్స్ చాలా గుడ్, ఎంత చక్కగా పాడుతున్నారో. బాయ్స్ రోజు గుడ్ కానీ ఈరోజు మరి ఎందుకో డల్. రెడీ, ఇప్పుడు బాగా పాడాలి. ప్రభు యేసే నిజ ద్రాక్షావళి. పాడండి. ఆయనలో నేనొక తిగను. ఆయనకు వేరుగా. పాడండి. నేను ఏమీయు చేయలేను. ఏమో ఈరోజు డల్గా ఉన్నారు, టిఫిన్ సరిగా తినలేదేమో. అవునా? తిన్నారు కదా, మళ్ళీ పాడదాం మా తర్వాత. ప్రభు యేసే నిజ ద్రాక్షావళి. పాడాలి. ద్రాక్షావళి. నేనొక తిగను. అందరం కలిసి పాడదాం, సరేనా? ఏయ్, ఎవరు బాగా పాడతారో వెనకాల కూర్చున్న అంకుల్స్ చెప్తారు, సరేనా? గర్ల్స్ బాగా పాడినారా, బాయ్స్ బాగా పాడినారా, అంకుల్ వాళ్ళు చెప్తారు. రెడీ, ఇప్పుడు ఫస్ట్ బాయ్స్ పాడాలి. బాయ్స్ పాడతారా, గర్ల్స్ పాడతారా? బాయ్సేనా? గర్ల్స్. ఓకే, గర్ల్స్. నిజ ద్రాక్షావళి బాయ్స్ పాడతారు ఇప్పుడు. రెడీ, 1 2 3 స్టార్ట్. అంకుల్ చెప్పాలి, ఎవరు బాగా పాడినారు? సేవకులు. బాయ్స్, గర్ల్సే కదా? గర్ల్స్ బాగా పాడినారంట. రోజు బాయ్స్ బాగా పాడతారు కదా. ఇప్పుడు అందరం కలిసి పాడదాం. బాయ్స్ కూడా బాగా పాడినారు, ఇప్పుడు ఇంకా బాగా పాడతారు. రెడీ, ప్రభు
సాంగ్ నంబర్ 1. పాట షీట్స్ చాలామంది పోగొట్టుకున్నారు. షీట్సే లేవు. మాట్లాడొద్దామా?
గ్రూప్స్కి పంపొచ్చా బ్రదర్? ఇమాన్యుయల్ అన్న పంపొచ్చు. గొప్ప దేవుడు అనే పాట పాడేటప్పుడు సీనియర్ గర్ల్స్ బాయ్స్ లైన్లో పోవాలి, తర్వాత జూనియర్ గర్ల్స్ జూనియర్ బాయ్స్. రెడీ? కేజీ వాళ్ళు మాట్లాడొద్దు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు ఆగండి ఒక్క నిమిషం. ఓకే, సీనియర్ బాయ్స్ వచ్చి కూర్చోవాలి. రండి, వచ్చి కూర్చోవాలి. రాదు. ఓకే ఓకే. 11వ పాట అందరు పాడాలి. ఫస్ట్ క్లాప్ స్టార్ట్. గొప్ప దేవుడు వరకు. రెడీ? 1 2 3. ఆపండి, పాడొద్దు. అన్న ఎత్తినాక పాడాలి. క్లాప్స్ ఫస్ట్. రెడీ? ఎన్నెన్నో చేసెను చూడు, గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎదురొచ్చిన సముద్రము చేర్చి ఆయన నేలను చేసి, ఎదురొచ్చిన సముద్రము చేర్చి ఆయన నేలను చేసి, నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు, నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవా, తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసిన దేవా, దుష్టాన్ని బాణమును నరికిన వైనము చూడు, దుష్టాన్ని బాణమును నరికిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు, గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా, ఆమేన్
మళ్ళీ వచ్చింది VBS. సాంగ్ నంబర్ 2. మాట్లాడొద్దు. ఏమ్మా ఏం చేసిండమ్మా? కొట్లాడుకోవద్దు నాన్న. రెడ్ షర్ట్ నాన్న, ఇక్కడ ఇక్కడ మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీయేగా మళ్ళీ వచ్చింది VBS, ప్రేమను పంచింది VBS, మనలను కలిపింది VBS. నాలుగు రోజులు వచ్చినారు కదా, ఒక్కరి ముఖాల్లో కూడా సంతోషం కనబడడం లేదు. పాట పాడితే సంతోషం లేదు, కంఠవాక్యాలు చెప్పమంటే సంతోషం లేదు, పాట మాత్రం సంతోషము అని ఉంది కదా. నిజంగా సంతోషం ఉందా దేవుని ఇంట్లో? నాకైతే చాలా సంతోషం ఉంది. దేవుని సన్నిధి అన్నా, దేవుని ఇల్లు అన్నా నాకు చాలా సంతోషం. దేవుని పాటలంటే ఇంకా సంతోషం. ఇప్పుడు పాడదామా? బాయ్స్ పాడతారా, గర్ల్స్ పాడతారా? గర్ల్స్ వద్దు, బాయ్స్ బాగా పాడతారు. ఆగండి, రెడీ. పల్లవి మాత్రమే బాయ్స్, చిన్ని చిన్ని పాటలు గర్ల్స్ పాడతారు. సరేనా? రెడీ.
మళ్ళీ వచ్చింది సీనియర్ జూనియర్ కట్టి పాడండి. మీరు కాదు గర్ల్స్. గర్ల్స్ పాడకూడదు. గర్ల్స్ చిన్ని చిన్ని పాటలు కథలు గట్టిగా. అందరు కలిసి ఇప్పుడు లాస్ట్ పాడేటప్పుడు జూనియర్స్ సీనియర్స్ వెళ్తారు. హల్లెలూయా 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 సంతోషమే సంతోషమే ఇక సంబరమే వందనాలు స్తుతులు. కేజీ